భారతదేశంలో మన చరిత్ర, సంస్కృతి, నాగరికత ఇదంతా కూడా మ్యానుస్క్రిప్ట్స్, ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్, తాళపత్ర గ్రంథాల్లో దాగుంది. చాలా వరకు మనం చూస్తుంటాం పాడైపోయిన తాళపత్ర గ్రంథాలు, ముఖ్యంగా కట్ అయిపోయినవి, శిథిలావస్థలో ఉన్నవి, కొన్ని పాత ఇళ్లలో పెట్టెలో దొరుకుతుంటాయి అన్నమాట ఈ తాళపత్రాలు. ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటాం. 2025-26 బడ్జెట్లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జ్ఞాన్ భారతం మిషన్ అని చెప్పి ఒక మిషన్ లాంచ్ చేశారు. 1,00,00,000 మ్యానుస్క్రిప్ట్స్ ఏదైతే ట్రెడిషనల్ ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయటం, వాటిని డాక్యుమెంట్ చేయటం అన్నమాట. ఈ ఇనిషియేటివ్ ఎందుకు, అసలు ఈ జ్ఞాన్ భారతం మిషన్ మనకి ఎందుకంటే ఇండియాస్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఈ పురాతన మ్యానుస్క్రిప్ట్స్ కానీ, తాళపత్ర గ్రంథాల్లో కానీ, బూర్జ పత్రాల్లో కానీ ఇదంతా దాకుందనమాట. మన ఏన్షియంట్ విజ్డమ్ అనేది ఇక్కడ ఉంది. అంటే చాలా మనం నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ కానీ, మన విజ్డమ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని మోడర్న్ టెక్నాలజీతో, మోడర్న్ ఎడ్యుకేషన్తో ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనకు ఒక ఆశ అనమాట. సో దాంతో జ్ఞాన్ భారతం మిషన్ అనేది ఈ బడ్జెట్లో లాంచ్ చేసాం. దానిలో ఈ మ్యానుస్క్రిప్ట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సర్వే చేసి, డాక్యుమెంటేషన్ చేసి, వాటన్నిటిని కాపాడి ఒక మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్ అనేది మనం కాపాడటానికి ఇవన్నీ కూడా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూజియంస్, లైబ్రరీస్, ప్రైవేట్ కలెక్టర్స్ అందరి దగ్గర నుంచి ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా దాదాపు 1 crore, 1,00,00,000 మ్యానుస్క్రిప్ట్స్ని కన్సర్వ్ చేయటం, ప్రిజర్వ్ చేయటం, డాక్యుమెంట్ చేయడం టార్గెట్గా జ్ఞాన్ భారతం మిషన్ ముందుకెళ్తుంది. నిర్మలా సీతారామన్ గారు మొత్తం మీద నేషనల్ డిజిటల్ రిపాజిటరీ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది, మొత్తం మన నాలెడ్జ్ అనేది, మన ఏన్షియంట్ విజ్ఞానం అంటే ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న ఆ పురాతన జ్ఞాన సంపద అనేది డిజిటలైజేషన్ ఫామ్. ఎందుకంటే మన పాత ఫోటోలు ఉంటాయి, లేదా పాత మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి, అవన్నీ పోతాయి, అవన్నీ పాడైపోతాయి, శిథిలావస్థలో ఉంటాయి. ఆ హార్డ్ కాపీస్ అని ఏదైతే ఉంటాయో, మనం జనరల్గా మనం అనుకుంటాం కదా మన ఫొటోస్ బాగుండాలని, అలానే తాళపత్ర గ్రంథాలు కానీ, మన ఏన్షియంట్ నాలెడ్జ్ కానీ, ఏన్షియంట్ విజ్డమ్ కానీ ఇవన్నీ కూడా డిజిటల్ ఫామ్లోకి వెళ్తే మన 100 తరాలు వచ్చినా సరే వాళ్ళకు కూడా మనం జాగ్రత్తగా మన కల్చర్ ఏంటో చెప్పొచ్చు, మనం అందించవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మిషన్ ఎప్పుడో లాంచ్ అయింది. అదే నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్. అది దాదాపు 22 సంవత్సరాల క్రితం, అంటే 2003లోనే నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ లాంచ్ అయిందనమాట. దానికి ఎన్హాన్స్డ్ వర్షన్గా, ఇంకా బెటర్గా జ్ఞాన్ భారతం మిషన్ అనేది ఒక టార్గెట్ ఓరియంటెడ్తో ముందుకెళ్తుంది అనమాట. ఏదైతే మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయో వాటి సర్వే, డాక్యుమెంటేషన్, వాటి ప్రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఈ జ్ఞాన భారత మిషన్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా 2047 కల్లా వికసిత్ భారత్ దిశగా మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మన యొక్క హెరిటేజ్ని కాపాడుకోవాలి. అదేవిధంగా భారతదేశం యొక్క విద్యా వ్యవస్థలో హెరిటేజ్ అనేది ఒక భాగం అవ్వాలి. ఇదే దిశగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు భారతీయ జ్ఞాన పరంపర విభాగం అని చెప్పి అక్టోబర్ 2020లో స్టార్ట్ చేశారనమాట. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ కరికులంలో యోగా కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ విజ్డమ్ నుంచి మోడర్నైజ్ చేయగలగటం. అదేవిధంగా ఏదైతే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఉందో, పురాతనమైన కల్చరల్ హెరిటేజ్ని కాపాడుతుందో, ఈ మ్యానుస్క్రిప్ట్స్ని, డాక్యుమెంట్స్ని కాపాడుతుందో, ఆ వ్యవస్థ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో 1,00,00,000 మ్యానుస్క్రిప్ట్స్ కాపాడాలన్న ఉద్దేశంతో జ్ఞాన భారతం మిషన్ ఈ బడ్జెట్లో లాంచ్ అయింది.